ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి 2026 చివరి వరకు కన్యా రాశి వారు కొడితే కుంభస్థలమే. ఎవరు అవునన్నా కాదన్నా వీరి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది. జరగబోయేది ఇదే. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, 2026 చివరి వరకు కూడా కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. మృదువైనటువంటి మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదర అభిమానాలు ఉంటాయి. అర్ధలాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయి, అధికారుల నుండి లాభాలు, ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు, మీ నిర్ణయాలు విజయ మార్గాన్ని చూపిస్తాయి. ధనయోగం అనుకూలం. ఆదాయ వనరులు పెరుగుతాయి. గృహవాహనాది యోగాలు సహకరిస్తాయి. వివాదరహితంగా శాంతంగా మాట్లాడండి. మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే సమయంలో మీకు కనిపిస్తోంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏది జరగాలని ఉందో అది మీ చెంతకు వచ్చి చేరుతుంది. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగాను, కెరియర్ పరంగాను, వ్యక్తిగత జీవితంలో కూడా ఈ సమయం ఒక మైలురాయిలాగా నిలిచిపోయే అద్భుతమైన సమయము. మీ 10వ అంటే వృత్తి మరియు 11వ లాభస్థానాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలతో నిండి ఉండడం వలన మీరు ఊహించని విజయాలను మరియు గౌరవాన్ని అందుకుంటారు. మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరే సమయం ఇది. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నందున ఈ సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తిపరంగా మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ 10వ ఇంట్లో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీకు హంసయోగము ఏర్పడుతుంది. మీకు కార్యాలయంలో పరమైన గౌరవం, ఉన్నత పదవులు లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. దీనికి తోడుగా జూలై నెల 26న మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు మాళవ్య యోగం కనిపిస్తుంది. మీ పనికి ప్రశంసలు, ప్రమోషన్లు ఖాయం. మీ రాశి అధిపతి మరియు వృత్తికి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీ ప్రతి ప్రయత్నము కూడా చాలా లాభదాయకంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు.
కుటుంబ జీవితం చాలా సంతోషంగాను సామరస్యంగాను కనిపిస్తుంది. మీ 7వ ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. వారి యొక్క సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పాత స్నేహితులను కలుసుకుని చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వానికి వారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయి ఏమో అన్నటువంటి దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో మాత్రం ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జజరాశి వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వాళ్ళే జాలి పడుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జన సమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా చెప్పుటకు సిగ్గుపడుతూ ఉంటారు. బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడే స్వభావాన్ని వీరైతే కలిగి ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోట అలా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైప్, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాలలోను, కోశాగారంలోను, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా పొంది ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగే గంటసరితనము కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కలిగే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.